తులసి, ఇంకా పూల దగ్గరే ఉన్నారా? హోమానికి టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. అలాగేనమ్మా. ముందు తీసుకొచ్చేసి మిగతా లిస్ట్ సాయంత్రం చెప్తా. మీరు వెళ్ళి పెద్ద గారు రెడీ అయ్యారో లేదో చూడండి. రెడీ అవుతున్నారమ్మా. పంతులు గారు, అమ్మా అప్పలాచారి గారు ఇంకా రాలేదా? ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది కదండి, అది చూసుకుని హోమానికి వచ్చేస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లేపండి లేపండి. ఎంత మంచి పని చేసావురా, నా బంగారం రాదు. హోమానికి టైం అవుతుంది, పద పద. రే కృష్ణ, ఈ రోజుతో చక్రపాణి గారింట్లో హోమం పూర్తవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ లైన్ లో పెట్టావా? గుడివాడ చౌదరి గారి ఇంట్లో 5 రోజులు పెళ్లి లైన్ లో పెట్టాను గురుగారు. నెక్స్ట్ మంత్ వరకు మన షెడ్యూల్ ఫుల్ బిజీ. అన్నా, నీ గురించి ఇసుక మాఫియా అంటూ బ్యాడ్ గా పేపర్ రాసిన తీసుకొచ్చినా. గురుగారు నమస్కారం. బెడ్ పెట్టి వచ్చారా? అలాగే గురుగారు, పార్క్ చేసి అలాగే. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకురా, హోమానికి ఇంకా టైం ఉంది కదా. నది ఒడ్డునున్న ఇసుకి సక్రమంగా అమ్ముకుంటే నీకేంటి, అక్రమంగా అమ్ముకుంటే నీకేంట్రా లుచ్చా. చేతిలో పెన్నుంటే పెద్ద పుడింగివురా, పేపర్ నయ్యాల. వాడేమిట్రా తలకాయ కొబ్బరికాయలా పగలగొట్టాడు? మనం పూజలు చేస్తే కొబ్బరికాయలు పగలగొడతాం, వాళ్ళు పూజలు చేస్తే తలకాయలు పగలగొడతాం. ఈ పిండాకుడు. ఇంకోసారి పేపర్లో నా గురించి రాస్తే త్వర పగలగొట్టను, త్వర తీస్తా. ఇలాంటి వాళ్ళని తగిలించావేంట్రా? పద. దిక్కులు చూస్తున్నాడు కృష్ణమాచారి. ఈ తమలపాకులు తీసుకెళ్ళి హోమం దగ్గర పెట్టు. ఈ రోజు హోమం చివరి రోజు. ఒరే సుబ్రహ్మణ్యం, పంతులు గారు కొంచెం మంట తగ్గించండి, పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు. ఒరే అప్రాచ్య పొగలారా, హోమం చేస్తే పొగ సెగ రాక పులిహోర పాయసాలు వస్తాయేమిట్రా? పంతులు గారు, పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు. కాస్త నెయ్యి పుల్లలు వేయడం తగ్గించండి. తగ్గించడానికి ఏమన్నా చలమంటే ఏమిట్రా? పరమ పవిత్రమైనటువంటి హోమం. 4 పుల్లలు వేయి. వేస్తున్నాను గురుగారు. ఇంకాసిన వేయి. హోమం కదా గురువు గారు, కొంచెం ఓపిక పట్టండి.
పూర్ణాహుతి సమర్పయామి. అయ్యా చక్రపాణి గారు, హోమం పూర్తయింది. దీని ఫలితం అంతా మీకే దక్కుతుంది. రేపటి నుంచి మీరు కుర్చీలోంచి లేచి గంతులు వేస్తారండి. అయ్యగారు, ముసలాడు అలా పడిపోయాడేమిటి? అయ్యగారు, అయ్యగారు, అంటే రెస్ట్ తీసుకుంటున్నాడా? రెస్ట్ తీసా? అయ్యగారు, అయ్యగారు. మై గాడ్ హీస్ గాన్. నీకెందుకు అని చనిపోయి ఒకవేళ మా అయ్యగారు చంపేశారుగా పంతులు. నేను చంపేయడం ఏంట్రా అప్రాచ్యవేధ? ఆయుష్ కూడా ఎతగాడు పోయాడు. కొంపదేశం మంత్రం కలిసి మా మీద వేస్తారా ఏమిటి? ఏ లాయరో, ఏమైంది? అయ్యా పెద్దయ్య గారు ఇప్పుడే పోయారండి. జస్ట్ గాన్. నరికేయండి రా వాళ్ళని. ఆమె నరికేస్తా నరికించుకుంటాం మరి. పంచర్ బిగించి పరిగెత్తండి రా. ఏయ్, పంతులు, ఆగు. ఇంకా నేను పరిగెట్టలేను రా. బొంగున్నాం కాబట్టి బతికిపోయావురా, లేకపోతే మన ప్రాణాలు పోయేవిరా. క్యాబ్స్ వచ్చాయి. క్యాబ్స్ ఎవరు ఏమిటో నేనే బుక్ చేశాను గురుగారు. ఎక్కండి. అన్నా, వాళ్ళు ఎస్కేప్ అయ్యారన్నా. మెడూడిపోతాయ్యా. ఇంటి పంతులు కదా అని హోమం పనులు నీకప్ప చెప్తే ఇట్లాంటి పంతులు దొరికొస్తావరా? చెప్పాలి కౌంటరు. అయ్యయ్యా, వాళ్ళని ఆన్లైన్ లో పట్టుకుని మొబైల్లో కాంటాక్ట్ చేసి పూజ చేయించానయ్యా. సత్య ప్రమాణికంగా ఇల్లు అడ్రస్ నాకు తెలియదయ్యా. ఒరే నారి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పంతులు వదలొద్దు. గుళ్ళు, గోపురాలు, వీధులు, ఓడలు, అగ్రహారాలు అన్ని వెతకండి. ఎక్కడ కనిపించిన అడ్డంగా నరికేయండి. ఎలా పారిపోతారో, ఎక్కడ దాక్కుంటారో నేను చూస్తాను. ఆజాద్ భాయ్ ఎక్కడున్నారండి? ఉత్తరహాయ్. నీకు ముస్లిం సోదరులు కూడా తెలిసే ఉంటారా చారి? తెలుసు గురుగారు. సలాం వాలేకుం కృష్ణాబాయ్. సలాం సలాం. ఎలా ఉన్నారు బాయ్? మస్త్ ఆప్కే దువా సాబ్. చూడు భాయ్, మీ మసీదులో మేము కొంచెం మీటింగ్ పెట్టుకుంటాం. మీది మాది ఏముంది బాయ్, ఇదంతా మనందరిది. మనుషులకు సపరేట్ సపరేట్ దేవుళ్ళు ఉంటారు గాని భగవాన్ సబ్కే ఏకే నాచారి సాబ్. కృష్ణాబాయ్. థ్యాంక్ యూ బాయ్. నామ్ యాద్ రఖి. నమస్కారం. ఎంతకాలం మనం మసీదులో దాక్కుంటాం? పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? మంచోళ్ళు పోలీసులకు భయపడతారు కానీ రౌడీలు ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఏమిట్రా మన పరిస్థితి? ఆ ముసలాడు చావు మన చావుకు వచ్చింది ఏమిట్రా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మనం ఎక్కడికైనా పారిపోతే? ఎక్కడికి? అమెరికాకి. అమెరికాకా? ఏమిట్రా కాస్త బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా పిచ్చి వదవా. నేను రానుగాక రాను. గురుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మన వాళ్ళు ఎవరు ఖండాంతరాలు దాటలేదా? అక్కడ పూజలు వ్రతాలు చేయట్లేదా ఏంటి? ఒకసారి ఓపిక్ గా ఆలోచించండి. మనం గాని అమెరికా వెళ్తే మనకి 2 అడ్వాంటేజ్లు. ఒకటి, ఈ వెదవల దగ్గర నుంచి పారిపోవచ్చు. రెండోది, మన సంభావనలో చాలా మార్పులుంటాయి గురుగారు. ఇక్కడ రూపాయికి రూపాయే, కానీ అక్కడ డాలర్ కి 66 రూపాయలు. మీరు ఒకసారి ఓపిక్ గా ఆలోచిస్తే మన జీవితాలన్నీ కక్కలాడిపోతాయి గురుగారు. వినడానికి చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఆ రౌడీల చేతుల్లో పనసపెట్టి అయిపోయి కంటే మన కృష్ణమాచారి మాట అమెరికా చెక్కేయడమే మంచిది గురు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ అమెరికా ప్రయాణం ఒప్పుకోనురా. ఏంటో మన ఇంట్లో మనమే దొంగల్లా దాక్కోవాల్సి వస్తుంది. అందుకే గురుగారు మన కృష్ణమాచారి చెప్పినట్టు చక్కగా అమెరికా చెక్కేద్దాం. గండం గట్టెక్కడం సరేరా, ఖండాంతరాలు దాటితే జ్ఞానం నశిస్తుందిరా. అవన్నీ పాత వాళ్ళు గురుగారు. ఇప్పుడు మన వాళ్ళందరూ సముద్రాలు దాటి కోట్లు గడిస్తున్నారు. నేను కానురా, మీరు లక్ష చెప్పండి. నేను మాత్రం భారతదేశం వదిలిపెట్టి రాను కాక రాను. మా మాట వినండి గురుగారు. ఇంకొకసారి ఆలోచించండి గురుగారు. చెప్తుంది నీ కదూ. మా మాట వినండి. నేను కానురా. ప్లీజ్ గురుగారు, అర్థం చేసుకోండి. నేను రాను మొర్రో అంటే నా మాట వినరే. అది కాదు గురుగారు, మా మాట వినండి. ఏమిటది? తాళపత్ర గ్రంథాలు అలా కింద పడ్డాయేమిటి? అరే కృష్ణమాచారి. గురుగారు ఏమిటా ఈ తాళపత్ర గ్రంథాలన్నీ కింద పడేశారు? అవి తీసి పైన పెట్టాయి. మా ముత్తాత గారు రాసిన తాళపత్ర గ్రంథాలు ఇవి. నా జాతకం కూడా ఏనాడో రాశారు. గురుగారు దీంట్లో ఏం రాసిందో చూసారా? ఇలా ఇవ్వు. మా వంశంలో నా తర్వాత 3వ తరంలో పుట్టిన ఘనాపాటికి కళ్యాణ యోగం ఆలస్యం అవుతుంది. అతని జాతక రీత్యా ఖండాలు దాటి బంగాళాఖాతంలో నీరు పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే అక్కడ తెలుగమ్మాయితో పెళ్లవుతుంది. అంటే మీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ జాతకం అన్నమాట. మీ ముత్తాతగారు ముందు చూపుతో ఎంత బాగా రాశారు గురుగారు. ఈ పత్రం నా నేత్రంలో ఎప్పుడు పడలేదే. బిజీలో మీరు చూడకపోవడమో, ఒకవేళ చూసినా మర్చిపోవడమో ఏదో జరుగుంటుంది. అందువలన మనం అమెరికాకి వెళ్తే మీకు పెళ్లి జరుగుతుంది, మన ఈ ప్రమాదం నుంచి బయటపడతాం. నేను రాను.
గురుగారు వాళ్ళకి మన అడ్రస్ తెలిసిపోయినట్టు గురుగారు. నాకేం తెలియదు. మన ఆధార్ కార్డులు కూడా చిరిగిపోయేటట్టు గురుగారు. అలాంటి గురుగారు మీరండి. బిడ్డలారా, ప్రభువుని నమ్మండి, మిమ్మల్ని కాపాడెదడు. ప్రభువుని ప్రార్థించండి, మిమ్మల్ని కష్టాల కడలి దాటించెదడు. రండి బిడ్డలారా, రండి. కలిసిపోవడానికొచ్చారా? లేదు, అలసిపోయి వచ్చాం. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతాం. బిడ్డలారా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంతా సమానమే. మానవులంతా ఒక్కటే. ఆమేన్. జెంటిల్మెన్, ప్రాసలు నువ్వు కూర్చో. చర్చిలో పోయి ఉంటారన్న వాళ్ళు. చర్చిలో పంతులు అనుకుంటారా? ఫాదర్స్ ఉంటారు గానీ. ఒరే చారీ, ఈ టార్చర్ భరించలేకపోతున్నాను రా. అందుకే మన కృష్ణమాచారి చెప్పినట్టు అమెరికా ప్రయాణానికి ఒప్పుకోండి గురుగారు. సరే, తప్పేటట్లేదు, వెళదాంరా. చాలా సంతోషం గురుగారు. ఏమిటి సంతోషం? అమెరికా వెళ్తే మనకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎవడున్నాడు రా? అంటే గురుగారు, నా ఫ్రెండ్ ఆదిరెడ్డి అని ఒకడున్నాడు. ఆదిరెడ్డి వాడేవాడరా? ఆదిరెడ్డి లాస్ ఏంజల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్. అక్కడ మిమ్మల్ని పెద్ద పూజారిగా, వీడిని చిన్న పూజారిగా, వీడిని ట్రస్టీగా, నన్ను క్యాషియర్ గా పెట్టిస్తాను. ఒరే చారీ, ఎలాగో అమెరికా వెళ్తున్నాం కాబట్టి మా ముత్తాత గారు నా జాతకంలో రాసినట్టు బంగాళాఖాతంలో నీరు పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే నాకు ఓ అంతే కదా. ఒరే ప్రవీణు, నువ్వు అర్జెంట్ గా అంతర్వేది వెళ్ళిపోయి బంగాళాఖాతం నుంచి నీళ్లు పట్టరా. Please remember watch, check out belts, electronics, jacket, shoes. తీరాతి చెప్పులు కూడా తీయాలి. బట్టలు తప్ప అన్ని విప్పమన్నాడు. అందుకే ఈ దిక్కుమాల అమెరికా నేను రాను అన్నాను. గురుగారు, ఇది అగ్రదేశం. ఇక్కడ వాళ్ళకి డౌట్ వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్నిసార్లు చెక్ చేస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే కృష్ణ జన్మస్థానంలో వేస్తారు గురుగారు. మెలో చేయింది. ఏమిట్రా కుయి మీద శబ్దం? What is this? What is this? Lift your shirt. You shot. Lift your shirt. ఒకసారి చొక్కా లేపండి గురుగారు. ఎందుకు లేపమంటున్నాడు ఏంటో. చొక్కా లేపంటున్నాడు ఏమిట్రా? చొక్కా లేపితే ఏం చేస్తుంది అక్కడ? చెప్పాను కదా, డౌట్ వస్తే ఎన్నిసార్లు చెక్ చేస్తారని. What is this? What is this? They are bullets. Bullets. దే ఆర్ నాట్ బుల్లెట్స్ సార్. తాయెత్తులు ఇట్లా ఉంటాయి. తాయెత్తులు? గొట్టాల్లో ఉంటాయి తాయెత్తులు. What tights? దే ఆర్ ఇండియన్ ట్రెడిషన్. Oh, tradition. What's this? వాటర్ సెంటిమెంట్ వాటర్. Mineral water? అదే సెంటిమెంట్ వాటర్. I don't think it's water. వీడికి ఏం చెప్తే అర్థం అవుతుందో ఏంటో. What is this? యాక్చువల్లీ ఇట్ ఇస్ హిందూ ట్రెడిషనల్ వాటర్. Oh, all right, you can go. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. శతమానం భవతి శతా. What's it doing? Actually, he's giving you Hindu blessing. Yeah. Oh, Thank you. okay. గురుగారు, మీతో అర్జెంట్ గా ఒక నిజం చెప్పాలి. ఇప్పుడేం చెప్పదురా, నేను విన్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం గురుగారు. అమెరికా అందాలు చూడాలి కదరా. ఆహా, ఏం బిల్డింగ్. ఓహో, సూపర్. అమెరికా అదిరిపోయిందిరా చారి. మీ ఫ్రెండ్ ఆదిరెడ్డి ఉన్నాడన్నావు కదా, వాడికి ఫోన్ చేయి. ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి వెళ్దాం.
అది నంబరు గురుగారు. అదే గురువు గారు నంబరు అని నీళ్లు నవ్వుతావేంట్రా? నంబర్ లేదు గురుగారు. నంబర్ లేదా? ఆదిరెడ్డే లేడు గురుగారు. ఆదిరెడ్డే లేడా? ఆదిరెడ్డి లేకపోతే అచ్చిరెడ్డికో కిషన్ రెడ్డికో చెయ్యి. అసలు ఈ రెడ్డి లేడురా. మరి అమెరికాలో చాలా మంది రెడ్డిలు తెలుసని చెప్పావు. అంటే మిమ్మల్ని అమెరికాకి తీసుకురావడానికి ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం ఆడాను. అంతా అబద్ధమా? లాస్ ఏంజలస్ లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను పెద్ద పూజారిని, వీడి చిన్న పూజారి, ట్రస్ట్ అని చెప్పావు కదరా. మీరు నన్ను ట్రస్ట్ చేయాలని అలా చెప్పాను గురుగారు. మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా? మాట్లాడవేరా, నోరు పెగలదే. మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా?